మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకుపోతున్న త్రినయని సీరియల్లో తిలోత్తమగా విలనిజం పండిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి పవిత్ర జయరాం. కన్నడ నటి అయినప్పటికీ పవిత్ర జయరాం సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించారు. ఆమెకు ఒక కూతురు కొడుకు ఉన్నారు. తెలుగులో నిన్నే పెళ్లాడతా సీరియల్లో బుల్లితెరకు పరిచయం అయ్యారు. ఆమె పుట్టింది కర్ణాటకలో అయినా మన తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు పలు సీరియల్స్ లో నటించి. ముఖ్యంగా ఆమె నటిస్తున్న త్రినయని సీరియల్ తో ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. అయితే పవిత్ర గారు కన్ను మూశారు. ఈ విషయం అందరికీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 2 రోజుల క్రితమే జీ తెలుగులో ప్రసారమయ్యే ఒక షోలో పార్టిసిపేట్ చేశారు కూడా. ఇవాళ తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీకొనినట్లుగా సమాచారం. ఆ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరణ వార్త తెలుసుకుని త్రినయని సీరియల్ హషిక మీరు త్వరగా వెళ్లిపోయారు. మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతాము. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది హషిక. ఈ న్యూస్ తెలిసిన బుల్లితెర ఫ్యాన్స్ అందరూ షాక్ అవుతున్నారనే చెప్పాలి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యాన్ని ప్రసాదించాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దానికి పవిత్ర గారు ఇంత చిన్న వయసులో ఈ విధంగా యాక్సిడెంట్ లో చనిపోవడం అన్నది అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందులోనూ ఆమె 2 రోజుల క్రితమే జీ తెలుగు షోలో పార్టిసిపేట్ చేసి సందడి చేసి ఇప్పుడు ప్రస్తుతం లేరు అంటే ఆ న్యూస్ ని జీర్ణించుకోలేకపోతున్నారు బుల్లితెర ఫ్యాన్స్.